NIT Warangal Recruitment 2024 National Institute of Technology Warangal recruitment notification. So ఈ notification publish అయిన డేట్ వచ్చేసి 29th of November. Starting date of online application 30th November నుంచి స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 7th of Jan 2025 till 11:59 PM. సో ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసి కొన్ని వేకెన్సీస్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది. సో ఇక్కడ వేకెన్సీస్ చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో ప్రిన్సిపల్ సైంటిఫిక్ లేదా టెక్నికల్ ఆఫీసర్ పే లెవెల్ 14 అండి. సో పే లెవెల్ 14 ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ SAS ఆఫీసర్, డిప్యూటీ రిజిస్టర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ డిఫరెంట్ డొమైన్స్లో ఉన్నాయి. అసిస్టెంట్ రిజిస్టర్, సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్. సో టోటల్గా 56 వేకెన్సీస్కి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ సూపరింటెండెంట్ నుంచి ల్యాబ్ అటెండెంట్ వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. సూపరింటెండెంట్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5 ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ 3 వేకెన్సీ ఉన్నాయి. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 1 వేకెన్సీ ఉంది. అండ్ ఇక్కడ స్టూడెంట్ యాక్టివిటీ అండ్ సపోర్ట్ అసిస్టెంట్ 1 వేకెన్సీ, సీనియర్ అసిస్టెంట్ 8 వేకెన్సీస్, జూనియర్ అసిస్టెంట్ 5, ఆఫీస్ అటెండెంట్ 10 వేకెన్సీస్, ల్యాబ్ అటెండెంట్ 13 వేకెన్సీస్. టోటల్గా 15 వేకెన్సీస్కి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ 56 వేకెన్సీస్కి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో మనం ఎక్స్పీరియన్స్ లేని వేకెన్సీస్ చూద్దాం ప్రప్రథమంగా. సో సూపరింటెండెంట్ వేకెన్సీ వచ్చేసి సూపరింటెండెంట్ టోటల్ వేకెన్సీస్ unreserved 3, 1 for OBC, 1 for EWS category, 35,400, pay level 6 అండి. సో ఇది ఇనిషియల్ బేసిక్ పే స్కేల్ అరౌండ్ 50+ ఉంటుంది పే స్కేల్. సూపరింటెండెంట్ కావాల్సిన అర్హత వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి ఫ్రమ్ ఎనీ డిసిప్లిన్ లేదా మాస్టర్ డిగ్రీ, బట్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఇస్ ఎసెన్షియల్. సో ఇక్కడ టోటల్ పే స్కేల్ వచ్చేసి 35,000 పే లెవెల్ 6, 35,400 నుంచి ఇంకా ఫర్దర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. TIDA, HRA కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ టెంటేటివ్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి డిఫరెంట్ ఇట్ విల్ బి నోటిఫైడ్ ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్రైటీరియా ఉంటుందో. సూపరింటెండెంట్కి కావాల్సిన అర్హత వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, ఇంకా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఈజ్ ఎసెన్షియల్. మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ 50% ఆఫ్ మార్క్స్ లేదా ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి అన్రిజర్వ్డ్కి, OBC కేటగిరీకి, EWS కేటగిరీకి టోటల్గా 311 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ ఇంజనీర్ వేకెన్సీ అండి. పే స్కేల్ వచ్చేసి పే లెవెల్ 6, 7 CPC. అండ్ పోస్ట్ కోడ్ వచ్చేసి ఇది NITW/5/24/JE, 2 for unreserved, 1 for EWS వేకెన్సీస్ ఉన్నాయి. అప్పర్ ఏజ్ క్రైటీరియా 30 years ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీకు ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. బీటెక్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ లేదా ఎలక్ట్రికల్ డొమైన్లో మీకు ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, లేదా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ డొమైన్లో ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ లైక్ వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్షీట్ మీకు వచ్చి ఉండాలి. అండ్ ఇక్కడ ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్. నెక్స్ట్ వేకెన్సీ లైబ్రరీ ఇంకా ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది, అది కూడా PWD కేటగిరీ, 30 years లోపు ఉండాలి. మీకు కావాల్సిన అర్హత వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి సైన్స్, ఆర్ట్స్, కామర్స్ ఈ పర్టికులర్ డొమైన్లో ఉండి, లేదా బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో ఉండాలి. డిజైరబుల్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా మీకు లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్ ఈ పర్టికులర్ PGDCA మీకు ఈ డిగ్రీలో డిప్లొమా ఉండే లైబ్రరీ ఇన్ఫర్మేషన్లో PG వచ్చేసి ఉండాలి. అప్పుడే మీరు పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. బట్ ఇట్స్ డిజైరబుల్, నాట్ మ్యాండేటరీ. డిజైరబుల్ ఉంటే మీకు ఫర్దర్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్. టోటల్ వేకెన్సీ వచ్చేసి 1 వేకెన్సీ OBC కేటగిరీకి ఉంది. ఇక్కడ మినిమం పే స్కేల్ 35,400 నుంచి స్టార్ట్ అవుతుంది. పే లెవెల్ 6, 50,000+ వస్తుంది. 30 years లోపు ఉండాలి. కావాల్సిన అర్హత వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. మీకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇన్ స్పోర్ట్స్, డ్రామా, మ్యూజిక్, ఫిల్మ్స్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, జర్నలిజం. సో ఇవన్నీ నేషనల్ లెవెల్ ఈవెంట్లో మీరు పాల్గొని ఆ సర్టిఫికేషన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇది మస్ట్ అండ్ షుడ్. అండ్ 30 years లోపు ఉండాలి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ సీనియర్ అసిస్టెంట్ అండి. సీనియర్ అసిస్టెంట్కి కావాల్సిన అర్హత వచ్చేసి ఇక్కడ 10+2 ఉండాలి. అండ్ 35 words per minute with proficiency in computer word processing and spreadsheet. సో ఇక్కడ 10+2 ఇంటర్మీడియట్ ఉండి మీకు టైపింగ్ స్పీడ్ 35 words per minute ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 33 years లోపు ఉండాలి. అండ్ పే స్కేల్ వచ్చేసి 25,500 లెవెల్ 4 పే స్కేల్ ప్లస్ ఇంకా అలవెన్సెస్ ఉంటాయి. టోటల్ వేకెన్సీ వచ్చేసి అన్రిజర్వ్డ్ వచ్చేసి 5 వేకెన్సీస్, OBC 2, 1 for SC కేటగిరీ, 1 for ex servicemen. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్.
అండ్ ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఫర్దర్గా ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారికి ఈమెయిల్ ద్వారా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి టోటల్ వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ 2 OBC 2 EWS 1 వేకెన్సీ 2 వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఉన్నాయి. అండ్ ఇక్కడ మినిమం పే స్కేల్ వచ్చేసి 21,700 పే లెవెల్ 3 ప్లస్ ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. 35,000 వరకు వస్తుంది. 27 years లోపు ఉండాలి. కావాల్సిన అర్హత వచ్చేసి 10+2 ప్లస్ మీకు టైపింగ్ స్పీడ్ కూడా రావాలి 35 words per minute. ఇంకా ఎక్సెల్ స్ప్రెడ్షీట్ కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. సో జూనియర్ అసిస్టెంట్ యాజ్ వెల్ యాజ్ సీనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి కావాల్సిన అర్హత వచ్చేసి 10+2 ఉండాలి, ప్లస్ ఇంకా టైపింగ్ స్పీడ్ కూడా రావాలి. అప్పుడే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ అటెండెంట్ వేకెన్సీ అండి. ఆఫీస్ అటెండెంట్ వేకెన్సీస్కి పే స్కేల్ వచ్చేసి 18,000 ఈజ్ అ బేసిక్ పే స్కేల్. ఇంకా ఫర్దర్గా అలవెన్సెస్ కూడా ఉంటాయి. టోటల్ వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ 6, 2 వచ్చేసి OBC, 1 for SC, 1 for EWS కేటగిరీ. 27 years లోపు ఉండాలి. 10+2 సో ఇంటర్మీడియట్ ఈజ్ ద క్వాలిఫికేషన్ రిక్వైర్డ్. ఎటువంటి ఫర్దర్ స్కిల్స్ అవసరం లేదు. 10+2 ఉంటే ఆఫీస్ అటెండెంట్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. 27 years లోపు ఉండాలి. అండ్ ఇక్కడ ఆఫీస్ అటెండెంట్ వేకెన్సీస్ పోస్ట్ కోడ్ వచ్చేసి NITW/5/24/OA. ఇది పోస్ట్ కోడ్ అండి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ల్యాబ్ అటెండెంట్ వేకెన్సీస్ కావాల్సిన అర్హత వచ్చేసి మీకు 10+2 సైన్స్ డిగ్రీలో చేసి ఉండాలి, అంటే MPC. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీరు ఇంటర్మీడియట్ చదువుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. 27 years లోపు ఉండాలి. నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి అన్రిజర్వ్డ్ 5, OBC 4, SC కేటగిరీ 2, 1 for ST, 1 for EWS కేటగిరీ. సో మినిమం పే స్కేల్ వచ్చేసి 18 పే లెవెల్ 1 18,000 ప్లస్ ఇంకా అదర్ ఫర్దర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. 25,000 to 27,000 మధ్యలో ఉంటుంది పే స్కేల్ ల్యాబ్ అటెండెంట్ వేకెన్సీస్కి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ క్రైటీరియా కూడా ఉంది కొన్ని కేటగిరీ వారికి. సో రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ద పోస్ట్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి PWD కేటగిరీ వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ SC ST కేటగిరీ వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి, OBC కేటగిరీ వారికి, EWS కేటగిరీ వారికి 1,000 rupees అప్లికేషన్ ఫీ క్రైటీరియా ఫర్ గ్రూప్ ఏ. ఒకవేళ వేరే వేకెన్సీస్కి మీరు అప్లై చేసినట్లయితే 500 is అప్లికేషన్ ఫీ క్రైటీరియా. సో ఉమెన్కి ఎటువంటి ఫీజు లేదండి. SC ST PWD కేటగిరీ వారికి ఎటువంటి ఫీజు లేదు. సో ఇది ఎలాగో తెలంగాణలో ఉంటుంది కాబట్టి వరంగలే కాబట్టి మీరు ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వారందరూ మీరు అప్లై చేయండి. ఎందుకంటే జాబ్ వస్తే మాత్రం లైఫ్ సెటిల్. ఎందుకంటే ఒకటే క్యాంపస్లో యూ కెన్ ఎంజాయ్ ద క్యాంపస్. మీరు చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో జాబ్ చేయొచ్చు. అలాంటి ఆపర్చునిటీస్ని కోల్పోవద్దు. సో ఇక్కడ లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 7/1/2025 till 11:59 PM. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ NITW.ac.inకి వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా ప్లీజ్ అప్లై ఫర్ దిస్ వన్. ఎందుకంటే ఇటువంటి ఆపర్చునిటీ మీరు సెలెక్ట్ అయితే మాత్రం అన్ని అలవెన్సెస్ ఉంటాయి, ఇంకా క్యాంపస్లోనే ఉంటుంది, క్వార్టర్స్ కూడా ఇస్తారు. సో గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ తెలంగాణలో ఉంటారు. సో మీరు ఇటువంటి ఆపర్చునిటీస్ని కోల్పోవద్దు. అండ్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇటువంటి నోటిఫికేషన్స్ అనేది చాలా డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది వీడియోస్ చేయడం జరిగింది. అవన్నీ ఫస్ట్ పిన్ కామెంట్ చూడండి, లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఆ లింక్ ద్వారా మీరు చూడగానే మీకు అర్థమైపోతుంది వాట్ ఈస్ ద నోటిఫికేషన్ అనేది. హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. కొత్త నోటిఫికేషన్ అని మీకు అనిపిస్తే క్లిక్ చేసి చూడొచ్చు. ఒకవేళ ఈ పర్టికులర్ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో, ఇంకా డిగ్రీ ఉన్నారో, ఇంకా జూనియర్ ఇంజనీర్కి, ఇంకా జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో అటువంటి ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అన్న షేర్ చేయండి, లేదా వీడియో అన్న షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.